యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్. ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఘనంగా స్వాగతం పలికారు. మూలవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టుల నూతన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే మంజూరైనటువంటి 80 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్నటువంటి జిల్లా కోర్టు భవనాలకు సంబంధించినటువంటి సముదాయానికి ఈరోజు భూమి పూజ చేయడంతో సర్వత్రా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా వార్తలకు చదువుతాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతుంది. ఈరోజు కూడా తుంగతుర్తి మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఆయా వర్గాలను కలుస్తూ ప్రజల్ని కలుస్తూ కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ చేశారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు. ఎన్నికల హామీలు ఏ విధంగానటువంటి హామీలు ఇచ్చింది, ఆ తర్వాత ఈ విధంగా మభ్యపెడుతూ ఉంది, ఏ విధంగా మోసం చేస్తూ వస్తుంది. ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరెవరికి ఎంత మేర బాకీ ఉన్నటువంటి అన్న అంశాలను కూడా కూలంకషంగా ప్రజలకు వివరిస్తూ చైతన్యం కల్పిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా హుజునా నియోజకవర్గం మేలచెరువులోని ఒక ప్రైవేట్ స్కూల్ హాస్టల్లో చదువుతున్నటువంటి 22 మంది విద్యార్థులకు కలరా అదేవిధంగా కామర్లు సోకడంతో ఒక్కసారిగా కూడా కలకలం రేగింది. దీంతో డిఎంహెచ్ అధికారులు ప్రత్యేక వైద్య బృందం అక్కడ పర్యటించి పలు విద్యార్థులకు టెస్టులు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిసరాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ తాగునీటి వనరులను కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు, టెస్టులు చేస్తూ ఉన్నారు. కేవలం తాగునీటి కలుషితం వలనే విద్యార్థులకు కామర్లు సోకినట్టుగా వైద్యాధికారులు బృందం ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కలకలం రేగింది. మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటంటూ కూడా అక్కడ సర్వత్ర కూడా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఇంత నిర్లక్ష్యంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కలుషితమైనటువంటి నీటిని ఈ విధంగా అందిస్తున్నటువంటి ప్రశ్నలు కూడా అక్కడ తెలుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వైద్యాధికారులు లోతుగా పరిశీలన చేస్తూ ఉన్నారు, లోతుగా అందరికీ టెస్టులు చేస్తూ ఉన్నారు. మిగతా విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేకుండా ముందస్తుగానే అక్కడ వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా వార్తలకు చదువుతాం. నల్గొండ జిల్లా దామరచెల్ల మండలం కొత్తపేట తండాలో పోలీసులు దాడి చేసి తీవ్రంగా గాయపడ్డటువంటి సాయి సిద్ధు ఘటనపైన నేషనల్ హ్యూమన్ రైట్స్ స్పందించింది. సామాజిక కార్యకర్తలు నేషనల్ హ్యూమన్ రైట్స్ని ఆశ్రయించి సాయి సిద్ధుకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరించడంతో ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. సాయి సిద్ధు పైన తీవ్రంగా గాయపరిచి అతనికి 3rd డిగ్రీ ఉపయోగించినటువంటి పోలీసులపైన చర్య తీసుకోవాలి, పోలీసులపైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ సంబంధించిన కేసు నమోదు చేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆదేశాలు జారీ చేయడంతో ఎస్పీకి ఆదేశాలు జారీ చేయడంతో సర్వత్రా కూడా చర్చాశనమైంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పోలీసు బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. సాయి సిద్ధు అయినటువంటి గిరిజన యువకుడు యూరియా ధర్నాలో పాల్గొన్నటువంటి ఒక నెపంతోనే అతన్ని ప్రశ్నిస్తూ అతని ఇంట్లోంచి లాక్కెళ్లి కులం పేరుతో దూషించి తీవ్రంగా కొట్టడంతో అతను మంచానికి పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలోనే కొంతమంది సామాజిక కార్యకర్తలు నేషనల్ హ్యూమన్ రైట్స్ని ఆశ్రయించి సాయి సిద్ధుకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆదేశాలు జారీ చేసింది. అతన్ని కొట్టినటువంటి పోలీసులపై చర్య తీసుకోవాలి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది నేషనల్ హ్యూమన్ రైట్స్. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగిరి మండలం సెన్నర్ కాలనీకి సంబంధించినటువంటి సెన్నర్ కాలనీలో మీసేవ నిర్వాహకుడు చిరంజీవి నిన్న దారుణ హత్యకు గురి కావడం జరిగింది. హత్య చేసినటువంటి నిందితులను అయితే ఈరోజు పోలీసులు పట్టుకోవడం జరిగింది. అయితే హత్యకు సంబంధించినటువంటి వివరాలను గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ వెల్లడించడం జరిగింది. అయితే సెన్నర్ కాలనీలో మీసేవ నిర్వాహకుడు పనిచేస్తున్నటువంటి చిరంజీవి ఒక వివాహితతోటి అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగానే వివాహితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే చిరంజీవిని హతమార్చారంటూ ప్రాథమిక నిర్ధారణలో తేలిందంటూ కూడా ఏసీపీ మడత రమేష్ వెల్లడించడం జరిగింది. అయితే వివాహతకు సంబంధించినటువంటి భర్త అలాగే అన్న అతని తండ్రితో పాటుగా మరొక 2 సాయంతో చిరంజీవిని కావాలని ఒక పథకం ప్రకారంగా అక్కడికి పిలిపించుకోవడం జరిగింది. నిందితుడిని చిరంజీవిని బలమైన రాళ్లతోటి ఇనుప రాళ్లతోటి కూడా తలపైన బలంగా దాడి చేయడంతో చిరంజీవి హత్యకు గురైనట్లుగా కూడా ఏసీపీ మడత రమేష్ వెల్లడించడం జరిగింది. నిందితులను అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నామంటూ కూడా ఆయన వెల్లడించడం జరిగింది. కాగా రామగిరి మండలంలో ఇలాంటి వివాహేతర సంబంధాల కారణంగా ఇప్పటికే ఇది 4వ మర్డర్ కావడంతో కూడా స్థానికంగా కూడా కొంత ప్రజలైతే కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి కక్షలకు పోవద్దు, ఎలాంటి దాడులకు పాల్పడద్దు, ఏదన్నా కూడా పోలీస్ స్టేషన్కి రావాలి, అలాగే ఫిర్యాదులు చేసుకోవాలి, సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలంటూ కూడా ఏసీపీ మడత రమేష్ కూడా వివరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంచిర్యాల వరంగల్ 4 లైన్ నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే 4 వరుసల రోడ్డు 4 లైన్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలంటూ కూడా తగు ఆదేశాలు అయితే అధికారులకు జారీ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించినటువంటి పనుల నిర్మాణ పరిస్థితుల పురోగతిని అయితే క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్ళి కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను పనులను కూడా ఎంతవరకు పూర్తయి మరింత పెండింగ్ ఎంతవరకు ఉన్నాయంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్ కోయ
శ్రీహర్ష ఆరా తీయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా తగు సూచన కూడా చేయడం జరిగింది. వీలైనంత త్వరగా కూడా నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు పూర్తి చేయాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. ఆదివారంపేట బేగంపేట వరకు అయితే మట్టికి సంబంధించినటువంటి మట్టి రోడ్డు నిర్మాణ పనులు అయితే పూర్తయిన నేపథ్యంలో కూడా మిగతా పనులు కూడా వీలైనంత త్వరగానే ప్రారంభించి కూడా వీలైనంత త్వరగానే పూర్తి చేయాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా పనులు పూర్తి చేస్తూనే వేగవంతం చేయాలి, పనుల వేగం పెంచాలంటూ కూడా సంబంధిత అధికారులను అయితే జిల్లా కలెక్టర్ కోసి హర్ష ఆదేశించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి పట్టణంలో కుక్కల బిడద మరీ దారుణంగా ఉన్నట్టు కూడా స్థానికులు అయితే కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రతి వాడలో ప్రతి గల్లీలో కూడా కుక్కలు విజృంభిస్తున్నాయి, చిన్నపిల్లల పైన దాడులు చేస్తున్నాయంటూ కూడా స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. సంబంధిత పెద్దపల్లి మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ఏదో తూతూ మంత్రంగానే అప్పటికప్పుడు మాత్రమే కుక్కలను పట్టుకున్నట్టు చేస్తున్నారు తప్ప మళ్ళీ కుక్కల స్వైర విహారం అయితే కొనసాగుతుందంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి 13వ వార్డుకు సంబంధించినటువంటి స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న కూడా ఒక బాలునికి తీవ్రమైన గాయాలు కావడంతో స్థానికులంతా కూడా అధికారులపైన అలాగే పెద్దపల్లి మున్సిపల్ అధికారులపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వీలైనంత త్వరగా కుక్కల బెడద నుండి పట్టణ ప్రజలను కాపాడాలంటూ కూడా స్థానికులు అయితే జిల్లా అధికారులను అలాగే మున్సిపల్ పట్టణ అధికారులను కూడా వేడుకోవడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా అంటే ఈ మద్యం టెండర్లకు సంబంధించి 71 షాపులకు గాను ధర్మపురి, జగిత్యాల, మెట్పల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి 71కి గాను కేవలము 34 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అయితే ఎవరు కూడా పెద్దగా ఈ 3 లక్షల రూపాయల టెండరు ప్రక్రియకు సంబంధించినటువంటి రుసుమున్నప్పుడు నేపథ్యంలో ఏ ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో దాఖలు చేసేందుకు టెండర్ వేసేందుకు ముందుకు రావట్లేదని మనకు అర్థమవుతుంది. అయితే ఈ క్రమంలో ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు గతంలో దరఖాస్తులు సమర్పించినటువంటి వ్యక్తులకు ఫోన్లు చేసి అప్లై చేయాల్సిందిగా కోరుతున్నటువంటి సందర్భం కనిపించింది. మరి గత నెల 26వ తేదీన ప్రారంభమైనటువంటి దరఖాస్తుల ప్రక్రియ 71 కానీ ఇప్పటికీ 36 లోపే ఇటు దాఖలు కావడం అనేది అయితే ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఇటు అలాగే ఎవరు కూడా ఆసక్తి చూపట్లేదని మనకు క్లియర్ కట్గా అర్థమవుతోంది. మరొక వార్త, క్రిప్టో కరెన్సీ కేసులో కీలక నిందితుడు కస్తూరి రాకేష్తో పాటు మరొక ఇద్దరిని ఇటు జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కొడిమ్యాల మండలానికి చెందినటువంటి ఒక మహిళ ఫిర్యాదుతో అలాగే మరికొద్ది మంది బాధితుల ఫిర్యాదుతో కదిలినటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగం వారిని అరెస్ట్ చేశారు. అయితే ₹1,00,000 పెట్టుబడి పెడితే యాప్లో ఈ క్రిప్టో కరెన్సీ మెటా ఫండ్ యాప్, మెటా ఫండ్ ప్రో అనేటువంటి యాప్లలో పెట్టుబడులు లక్ష పెడితే 3 లక్షలు వస్తాయని చెప్పి నమ్మించి అనేక మంది నుంచి కూడా లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అయితే 3 అరెస్ట్ కాగా ఇంకా వారి విచారణ అయితే కొనసాగుతుంది. మరి ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారనేటువంటి దాంట్లో వీరంతా విదేశాలు ట్రిప్లు కూడా చేసినట్టు పోలీసులు గుర్తించగా మరి జిల్లా ఎస్పీ వివరాలు అయితే నిన్న వెల్లడించడం జరిగింది. మరొక వార్త, 2వ శనివారం కావడంతో జగిత్యాల జిల్లా కొండగట్టులోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఆంజనేయ స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో కూడా సెలవు కావడంతో, వీకెండ్ కావడంతో భారీ సంఖ్యలో కూడా భక్తులు తరలివచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా కోనేటిలో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత భక్తులు పెద్ద సంఖ్యలో కూడా హనుమంతుని దర్శించుకుంటున్నారు. మొత్తానికి 2వ శనివారం కావడం అలాగే ఇటు సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో అయితే భక్తులు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి వివిధ రాష్ట్రాలు వివిధ జిల్లాల నుంచి తరలి వస్తున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14వ తేదీన బీసీ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంఘాల నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ పేరిట సరికొత్త నాటకానికి తెరలేపిందని, బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుందని ఘాటుగా విమర్శించారు. 60% పైగా ఉన్న బీసీ జనాభాను కాంగ్రెస్ ప్రభుత్వము నిలువెత్తు మోసం చేసిందని ఆరోపించారు. బీసీల రిజర్వేషన్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే తాము దశలవారీగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే
కాంగ్రెస్ ప్రభుత్వము తమకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ముక్రాకే గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. పంట పొలాల్లో బాకీ కార్డులను ప్రదర్శిస్తూ సెల్ఫీలు దిగి సీఎంఓ కార్యాలయానికి సోషల్ మీడియా ద్వారా సెల్ఫీలను సీఎం కార్యాలయానికి పంపించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరిట ప్రజలను మోసం చేసిందని, 6 గ్యారెంటీల అమలు కింద ప్రజలకు ఎన్నో వేల రూపాయలను ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని, బాకీ పడిన వాటిని వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీలను అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సందర్భంగా ముక్రాకే గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ ఉద్యమంలా కొనసాగుతున్నది. బెల్లంపల్లి పట్టణంలోని రడగంబల బస్సులో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ ఈ 20 నెలల కాలంలో మహిళలకు, యువకులకు, నిరుద్యోగులకు, రైతులకు, కౌలు రైతులకు, వృద్ధులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మేరకు బాకీ పడ్డదో ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ బాకీ కార్డులకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వ్యక్తమైంది. మంచిర్యాల జిల్లా లక్షడిపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లక్షడిపేట, దండపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు హాజరయ్యారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యాచరణ, కాంగ్రెస్ బాకీ కార్డులపై అవగాహన సదస్సు కల్పించారు. ఈ సందర్భంగా దండపల్లి, లక్షడిపేట మండలాలకు చెందిన నాయకులకు కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు బీసీ సంఘాలకు చెందిన జేఏసీ నాయకులు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఓపెన్ కాస్ట్ వద్ద ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు వాహనాన్ని అడ్డుకొని నిలదీశారు కాంట్రాక్టు డ్రైవర్లు, కార్మికులు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్లో ఓబీ మట్టి పనులు చేసే సిఆర్ఆర్, ఉదయ్ కంపెనీలు గత 4 నెలలుగా తమకు వేతనాలు చెల్లించకపోవడంతో సుమారు 600 మంది కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, యాజమాన్యం వెంటనే సిఆర్ఆర్, ఉదయ్ కంపెనీలకు వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ కాంట్రాక్టు కార్మికులు, డ్రైవర్లు డిమాండ్ చేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్లో జిల్లా జడ్జి పోక్సో ఫ్యామిలీ కోర్టు భవనాలకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు హైకోర్టు చీఫ్ జస్టిస్ కుమార్ సింగ్. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి వీరయ్యతో పాటు కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ బాకీ కార్డు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామాన ఇంటింటికి కూడా బీఆర్ఎస్ శ్రేణులు తీసుకెళ్తూ కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ చేసినటువంటి ప్రజలను అన్ని విధాల వంచినటువంటి విధానాన్ని అన్ని గడప గడపకు తిరుగుతూ ప్రజలకు చైతన్యపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలంతా కూడా ప్రతి నిత్యం కూడా ఉదయం నుంచే మధ్యాహ్నం వరకు, సాయంత్రం టైంలో ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పూర్తి స్థాయిలో ప్రజలతో మమేకమవుతూ ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డును, దాంట్లో కాంగ్రెస్ ఏ విధంగా హామీలు ఇచ్చింది, ప్రస్తుతం ఎట్లా మోసం చేసింది 22 నెలల పాలనలో అని చెప్పేసి కూడా వాళ్ళకు కూలంకుషంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి ప్రతిస్పందనగా కూడా ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులకు పూర్తి స్థాయిలో వాళ్ళు మోసపోయినట్లుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి, అనేక స్కీములు పెట్టారని చెప్పేసి, ఏ ఒక్క స్కీమ్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదని చెప్పేసి, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో చాలా మంచి పరిపాలన ఉన్నదని చెప్పేసి, సంక్షేమ పథకాలు బాగా అందేవని చెప్పేసి, ఇప్పుడు వాళ్ళంతలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలనే ఆశ చూపి ఇప్పుడు మోసం చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులకు, బీఆర్ఎస్ నాయకత్వానికి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే రాబోయే ఎన్నికల్లో మా సత్తా ఏంటితో చాటుతామని చెప్పేసి, కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే విధంగా పనిచేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలకు ప్రజలంతా కూడా మాట ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా ఎన్నికల విషయంలో కూడా బీసీ గలమెత్తుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి మోసం చేసిందని చెప్పేసి కూడా ప్రజలు గమనించారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఈ విషయాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్తే నిజమైనటువంటి విషయమే ఇది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ప్రజలు బీఆర్ఎస్ నేతలకు చెప్తున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తుంది.
జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 2 పథకాలు, ఒకటి పిఎం ధాన్య కృషి యోజన, అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇవాళ జనగామ జిల్లా కలెక్టరేట్లో వర్చువల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి కేంద్ర ప్రభుత్వ పథకాల మీద విమర్శలు అయితే చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రజలు అదేవిధంగా రైతులను మోసం చేయడానికే కేంద్ర ప్రభుత్వం ఈ 2 పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన తన అభిప్రాయంగా వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట మార్కెట్ యార్డులో, అట్లాగే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గజ్వెలు, దుబ్బాక, అట్లాగే హుస్నాబాద్ ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని ప్రభుత్వం ప్రారంభించకపోవడంతో దళారులు చేతివాటం చూపిస్తున్నారు. మార్కెట్ యార్డుల్లోకి వెళ్ళి రైతులు తెచ్చినటువంటి మొక్కజొన్న ధాన్యాన్ని కేవలం 1600 నుంచి 1800 రూపాయలు మాత్రమే ఇచ్చి కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున అక్కడి మార్కెట్ యార్డుకు తరలి వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 2400 రూపాయల కనీస మద్దతు ధర ఉండగా దానికి కేవలం 16 నుంచి 1800 రూపాయలు ఇస్తూ మధ్య దళారులంతా కూడా ఈ ధాన్యం కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రారంభించాలని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా డిమాండ్ చేశారు. ఇక దుబ్బాకలో ఈరోజు బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వందలాది మంది ప్రజలు, వేలాది మంది అక్కడికి తరలివచ్చి ఉత్సవంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఈరోజు జరిగినటువంటి ప్రతిష్టాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, అట్లాగే మదనానంద స్వామి కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గత 4-5 రోజులుగా అత్యంత వైభవంగా దుబ్బాక పట్టణంలో జరుగుతున్నది. కొత్తగా బొడ్రాయి ఏర్పాటు చేయాలని ప్రజలు నిర్ణయం చేసి గత 4-5 రోజులుగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించారు. ఈరోజు బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా జరిగింది. ఇక ధర్మాజీపేటకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు దుబ్బాక బస్ డిపో ఎదుట ఆ గ్రామానికి సంబంధించిన విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది. గ్రామానికి ఆర్టీసీ బస్సు లేకపోవడం వల్ల సకాలంలో తాము విద్యా సంస్థలకు, కాలేజీలకు వెళ్ళలేని పరిస్థితి నెలకొన్నదని, ఉదయం పూట తప్పనిసరిగా తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు నడపాలని చెప్పి విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఈరోజు బస్ డిపో ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇక హవేలీ గన్పూర్ మండలం లింగసాన్పల్లి గ్రామంలో ఈరోజు ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ నేపథ్యంలో అక్కడ గమనించినటువంటి ప్రజలు విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వెంటనే అక్కడికి చేరుకుని ఆ తలుపుల్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి ఆ మహిళను సిపిఆర్ చేసి రక్షించినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపు కానిస్టేబుళ్లు తమ చాకచక్యాన్ని ప్రదర్శించి ఆమెకు సిపిఆర్ చేసిన నేపథ్యంలో, ఆమె కళ్ళు తెరిచిన నేపథ్యంలో వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రాణాలతో బయటపడడం పట్ల పోలీసులు తీసుకున్నటువంటి ఈ చర్య పట్ల అక్కడి ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యను అభినందించారు. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఈరోజు మంచినీటి కోసం పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా మిషన్ భగీరథకు సంబంధించిన నీటి సరఫరా విషయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిర్లక్ష్యం వహించడము, పైప్ లైన్లను సక్రమంగా నిర్వహించకపోవడం ఫలితంగా పెద్ద ఎత్తున మంచినీటి సమస్య ఏర్పడింది. గత 15 రోజులుగా గ్రామంలో నీటి సరఫరా బంద్ అయిన నేపథ్యంలో అక్కడి మహిళలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి రోడ్లపై బిందెలు ఉంచి ఆందోళన చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది. తక్షణమే ప్రభుత్వం స్పందించి మిషన్ భగీరథకు సంబంధించిన మంచినీటిని సరఫరా చేయాలని చెప్పి స్థానిక మహిళలు డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని చల్లగిద్ద గ్రామంలో గంజాయి స్మగ్లర్లు బరి తెగించి ఏకంగా ఎక్సైజ్ అధికారుల మీదనే రాళ్లతో దాడి చేసిన ఘటన ఈరోజు జరిగింది. అక్కడ చల్లగిద్ద గ్రామంలో ఒక వ్యవసాయ క్షేత్రంలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారనే సమాచారం మేరకు ఈరోజు ఎక్సైజ్ పోలీసులు శంకర్ తదితర సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి దుండగులు ఏకంగా ఎక్సైజ్ సిఐ శంకర్పై ఇంకా సిబ్బందిపై కూడా రాళ్లతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో వాళ్లకు గాయాలు కూడా అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వెంటనే వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి నారాయణఖేడ్కు సంబంధించిన పోలీసులు వెళ్ళి పెద్ద ఎత్తున వాళ్ళు ఆ ప్రాంతాన్నంతా చుట్టుముట్టి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే స్మగ్లర్లంతా పారిపోవడం జరిగింది. అయితే ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక రైతు
చేనులో వాళ్ళు పరిశీలించిన నేపథ్యంలో 120 మొక్కలు గంజాయి మొక్కలు కనిపించాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ధ్వంసం చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. అట్లాగే మరో 5 కిలోల గంజాయి కూడా గంజాయి కూడా అక్కడ లభించింది. దాన్ని కూడా స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అటు ఎక్సైజ్ పోలీసులపై రాళ్ల దాడి చేసినటువంటి వ్యక్తుల కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.